ఈ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం దాదాపుగా 4.5 దశాబ్దాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. అది కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండడమే కాదు, అనేక రాజకీయ పార్టీల్లో శాసనసభ్యుడిగా, మంత్రిగా, అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసేటువంటి ఒక అవకాశం. ఎప్పుడు చూడనటువంటి విపరీతమైనటువంటి విపత్కర పరిణామాలు ఈనాటి రాజకీయాల్లో సంభవిస్తూ ఉండడం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. ఈరోజు దాదాపుగా ఈ అనైతిక దిగజారినటువంటి ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసేటువంటి నీచమైనటువంటి రాజకీయాలని చూడాల్సి రావడం, ఆ రాజకీయాల్లో మేము ఇంకా కొనసాగడం చూస్తే నిజంగా బాధ కలుగుతాం. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం రాజకీయాలు తన స్వార్థానికి కాకుండా సమాజ సేవకు, పేద వర్గాల ప్రజలకి మేలు చేయడానికి, మధ్యతరగతి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ యొక్క వ్యవస్థలు పనిచేయాల్సిందే. కానీ స్వార్థ రాజకీయ ప్రక్రియకు, అధికార దుర్వినియోగానికి ఈనాడు ఈ నీచమైనటువంటి విధానాలు మరి ప్రతిపక్ష పార్టీ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యక్తిగతంగా నేను స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో పనిచేశాను. తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాను. తర్వాత శ్రీ రోచయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో, ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నాం. ఏదైనా సరే వీళ్ళందరి దగ్గర మేము నేర్చుకున్నది, మేము చేస్తున్నది సామాజిక సేవలో మనం నిరంతరం ప్రజలు మాకి మద్దతు కలిపి తెలిపేదానికి, వారికి సహాయపడేదానికి పనిచేయాలని నేర్చుకున్నాం, అలవాటు చేసుకున్నాం, అమలు చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఇక్కడ జరిగేటువంటి, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితి చూస్తే ఒక అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి గారి పోకడ తారాస్థాయికి పోయి వికృత చేష్టలతో, భయంకరమైన విన్యాసాలతో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని భయపెట్టి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చేసేటువంటి ప్రయత్నం చూస్తే అసలు ఏమైపోతుంది ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ, ఈ సమాజం భద్రత ఉందా అనేటువంటి భయం కలుగుతుంది. అలాగే ఇవాళ మనం వ్యవహార శైలి, వ్యాఖ్యానాలు, ఆయన చేస్తున్నటువంటి విధానాలు, పద్ధతులు చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీకి నాయకుడా, లేకుంటే ఒక ముఠాకి, ఒక దోపిడీ ముఠాకి, ఒక పైశాచిక ముఠాకి, ఒక గంజాయి బ్యాచ్కి, అలాగే ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఒక విభాగానికి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు అనేటువంటి పరిస్థితి వాళ్ళ నెలకొన్నది. గడిచిన 6 మాసాలుగా ఆయన వృత్తి ప్రవృత్తి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, ఈ రాష్ట్రాన్ని
శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని, తద్వారా తన పబ్బం కడుకోవాలని చూసే ప్రయత్నం. ఇవన్నీ చూస్తే జగన్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా బిహేవ్ చేయట్లేదు. ఒక ఫ్రస్ట్రేషన్లో అధికారం కోల్పోయామనేటువంటి ఒక బాధ, ఒక ఫ్రస్ట్రేటెడ్ క్రిమినల్ పొలిటీషియన్గా ఇవాళ జగన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇంత ఫ్రస్ట్రేషన్, ఇంత అక్కసు ఎందుకు అని చెప్పి అడిగితే సమాధానం లేదు. నేను వాళ్ళ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా కలిసి పనిచేశాను. కానీ ఏనాడు ఇటువంటి తప్పుడు విధానాలకో తప్పుడు ఆలోచనలకో తన మంత్రివర్గ సహచరుల్ని, తన పార్టీ నాయకుల్ని ప్రోత్సహించిన దాఖలాలు నేను చూడలేదు. కానీ అధికారం కోల్పోతే ఇంత విచక్షణారహితంగా అధికార పార్టీని, సమాజం ఎన్నుకున్నటువంటి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఇంత దుర్భాషలాడేటువంటి విధానం ఎవరు ఎక్కడి నుంచి దీన్ని సమర్థించాలి అని అడుగుతుంది. ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కానీ ఈరోజు ఇతను ఫ్రస్ట్రేషన్ చూస్తే నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఈ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది కేవలం అధికారం కోల్పోయామనే కాదు, మరి ఏదో ఒక భయం ఆయన్ని వెన్నాడుతూ ఉంది. ఆ భయం ఏంటి అనేది ముందు చెప్పుకోలేక, తన భయాన్ని బయటికి చెప్పుకోలేక ఈ యొక్క అభ్యంతరకరమైనటువంటి రాజకీయాల్లో పలుకడానికి అవకాశం లేనటువంటి పదజాలం ఇవాళ వాడుతూ ఉన్నాడు. నీలో ఏదో ఒక అభద్రతా భావం వస్తుంది, నీలో ఏదో ఒక భయాందోళన ఉంది. ఏంటి ఆ అభద్రతా భావం? ఏంటి ఆ భయాందోళన? నువ్వు కూడబెట్టినటువంటి తప్పుడు మార్గాల్లో నువ్వు సంపాదించినటువంటి మొత్తం నీ సొంత ఖజానా బయటపడిపోతూ ఉందని భయమా? లేకుంటే నీ అనుచర గణం ఎక్సైజ్లో, గంజాయిలో, భూ కబ్జాల్లో అనేక విధాలుగా దోపిడీ చేసి సారాయి మత్తులో జనాన్ని పెట్టి దోచుకున్నటువంటి ధనం, అలాగే ఇసుక, సిలికా, క్వాడ్, ఇలాంటి వాటిల్లో నీ తప్పుడు అన్వేషణలో వచ్చినటువంటిది నీ యొక్క ధన దాహం ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను దోచుకున్న విధానం ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పి ఒక ఆందోళన, నీకు పట్టుబడుతున్నాయనేటువంటి ఒక అభద్రతా భావమా? వీటన్నిటి వల్ల శ్రీకృష్ణ జన్మస్థానం మళ్ళీ ఒకసారి తప్పదేమో, నాకు ఇక రాజకీయాల్లో పోటీ చేసే అర్హతే నాకు కోల్పోతానేమో అనేటువంటి ఒక భయాందోళనలో ఈ పెద్ద మనిషి మునిగిపోయాడని చెప్పి చెప్పక తప్పదు. ఏపీఎస్పీ వాళ్ళు, పోలీసు, అలాగే జెడ్ ప్లస్ కేటగిరీ, జెడ్ సెక్యూరిటీలో ఉన్నటువంటి అధికారులు నీకు భద్రతనివ్వాలి. నువ్వు ఏ తప్పులు చేసినా సరే ఇవాళ బాధ్యతగా మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష హోదా ఇవ్వని తెచ్చుకోలేనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నిన్ను రక్షించాలి ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. దానికని మా అధికారుల్ని మేము సమాయత్తం చేసి వారికంటూ కొన్ని బాధ్యతలు ఇచ్చి ఆయన్ని జాగ్రత్తగా కాపాడండి, ఆయనకి ఎటువంటి లోపం రాకూడదు, భద్రతలో ఎటువంటి ప్రమాదం లేకుండా చూసి తిరిగి ఈ జిల్లా నుంచి పంపించండి అని చెప్పి మేము మా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు
పై స్థాయి అధికారులు, పై స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటే మీరేం చేశారు? ఇక్కడ ఒక దొమ్మిలాగా, లేకుంటే ఒక దుర్మార్గపు ఆలోచనతో పోలీసుల మీద దాడా. మీ వల్ల ఒక కానిస్టేబుల్ 2 దగ్గరలో చెయ్యి విరిగింది. వాళ్ళ ఎవరు కాదు, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ పోలీసు యంత్రాంగం ఉన్నది ప్రజల యొక్క రక్షణ కొరకు. ప్రజానాయకుడిగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళకు కూడా రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఆ పోలీస్ అధికారులకు ఉంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటే కొంతమంది గంజాయి బ్యాచ్ని వెనకొచ్చి, కొంతమంది నీ మాఫియా గ్యాంగులు రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేస్తుంటే వాళ్ళ మధ్య నీకేమవుతుందో అని చెప్పి మా పోలీసు యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద నా మీద దాడి, వాళ్ళనా మీరు ఈరోజు దాడి చేసేది ఏమంటారు? మీరు అధికారంలోకి వస్తే ఈ అధికారులు, పోలీస్ అధికారులు సప్త సముద్రాల అవతల ఉంటే తెచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి ఏం చేస్తావు? వాళ్ళు సప్త సముద్రాల అవతలకి ఎందుకు వెళ్తారయ్యా? నువ్వు అనుకున్నట్టు ఒకవేళ నీకు అధికారమే వస్తే వీళ్ళే కాపలా గాయాలి మళ్ళీ నీకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం యొక్క విలువల్ని కాల రాసేటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ నువ్వు ముద్ర వేసుకున్నావు. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థకి నువ్వు అర్హుడు కాదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకం నిన్ను తరిమేస్తే 194 ఓట్లు ఒక కూటమి చేస్తే నీ విలువ పోయింది, ప్రతిపక్ష హోదా పోయింది. ఇవాళ 11 సీట్లకు పరిమితమయ్యావు నువ్వు. అయినా నీకు ఇంకా జ్ఞానోదయం కాలేదు. సమకాలాన్ని రాజకీయాలకి నువ్వు అనర్హుడివి. నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా నీ రాజకీయ పార్టీ ఇంకా భూస్థాపితమైపోతుందే తప్ప, కనుమరుగైపోతుందే తప్ప మళ్ళీ కోలుకునే పరిస్థితే లేదు. నేను చివరిగా ఒక్క విషయం మనవి చేస్తా ఉన్నా. ఆ పార్టీలో ఇంకా ఎవరైనా ఒకరు ఇద్దరు కొంచెం విచక్షణతో ఆలోచించే వాళ్ళు ఉంటే బయటకు పోండి తండ్రులారా. మీరు కూడా ఎందుకు ఈ జగన్ అనేటువంటి ఒక మహా తుఫాన్లో మీరు కొట్టుకుపోతారు? రాజకీయాలు మీకు మనుగడ ఉండదు. యావత్ ఆంధ్ర ప్రజానీకానికి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి 2 కళ్ళతో